శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకర్ద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జగదంబామయమైన ఈ సభా సదస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ పంచదశి మంత్రాక్షరాలతో సమకూర్చినటువంటి రెండు దివ్య స్తోత్రాలను ఆధారం చేసుకుంటూ అమ్మవారిని అర్చన చేసుకుంటూ తత్వాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ రెండిటికి మనం ఆలంబనగా తీసుకున్నటువంటి రెండు గ్రంథాలు ఆదిశంకర భగవత్పాదుల వారు అనుగ్రహించినటువంటి మంత్రమాతృక పుష్పమాల స్తోత్రం ఒకటి, రెండవది శంకరానందుల వారు రచించినటువంటి రాజరాజేశ్వరి స్తోత్రం. ఈ రెండూ కూడా 15 శ్లోకములు 15 అక్షరాలతో గర్భితమైనవి. అందులో మొదటి 2 కూటములు మనం పూర్తి చేసుకుని 3వ కూటములోకి నిన్ననే మనం ప్రవేశించాం. అందులో కూడా హకార సకారములు ఆ 2 అక్షరములు అయ్యాయి. 3వ కూటంలోకి వచ్చినప్పటికల్లా మనకి సకారంతో మొదలవుతుంది. అక్షరములు 3 సాకాల వస్తాయి ఇక్కడ. ఇది ఒక్కొక్క అక్షరానికి మనం ధాత్వర్థాలు చెప్పుకున్న ఇంతవరకు అన్ని కూటములకి. కానీ సకలకి అగస్త్య మహర్షి వ్యాఖ్యానం రచిస్తూ దీని ధాత్వర్థములు విడిగా అక్కర్లేదు, ఒక్కొక్క అక్షరానికి ప్రత్యేకమని కాదు, సకలం అంటే సమస్తం అని అర్థం ఇక్కడ. అంతేకాదు కళలతో కూడినది సకలం. కలం అది అంటే కళలతో కూడినది. కళలు అంటే భాగములు విద్యలు అని 2 అర్థములు ఉన్నాయి ఇక్కడ. భాగములు అంటే పంచభూతాలు పంచతన్మాత్రలు తత్వములే కళలు. ఈ కళలతోనే ప్రపంచమంతా నడుస్తుంది. ఈ కళలన్నీ అమ్మవారి యొక్క స్వరూపములే, అదే కళాభ్యాం అన్నాం. కళ అంటే అలాంటి కళలతో కూడినటువంటి ఆ తల్లి అని ఆ 3 అక్షరములు తెలియజేస్తూ ఈ మూడింటిని అంటే కళలతో కూడినటువంటి జగత్తనంతటిని సృష్టి స్థితి లయ 3 ఎవరు చేస్తున్నారో అది తర్వాత బీజాక్షరం చివరిలో హ్రీంకారం దాన్ని తెలియజేస్తుంది. కానీ సకలమును సృష్టి స్థితి లయలు చేస్తున్న తల్లి గనక సకల చెప్పి తర్వాత హ్రీంకారాన్ని చెప్పారు. ఇంకొక అర్థంలో సకలమును లయం చేసుకునే తల్లి అని అర్థం ఇక్కడ. సకలము అంటే సమస్తము. సమస్తము ఏ తల్లిలో లయమవుతుందో ఆ తల్లి లలితా మహాత్రిపుర సుందరి. ఇది 3వ కూటం. 3వ కూటం ఏ పురుషార్థాన్ని ఇస్తుందని చెప్పుకున్నాం మనం? మోక్ష పురుషార్థం. మొదటిది ధర్మము జ్ఞానము అయితే, రెండవది అర్థకామములు, 3వది ముక్తి హేతువు. ముక్తి అంటే అర్థం ఏమిటి అంటే అనేకముగా కనబడుతున్నవన్నీ ఏకములో లయమవడమే మోక్షం. ఈ అనేకములైనటువంటి ప్రకృతత్వములు దేహ ప్రాణ ఇంద్రియాదులు ఇవన్నీ నేననే భ్రాంతి అనేకత్వం. ఈ అనేకత్వమంతా ఏకత్వంలో లయమవ్వాలి ఇక్కడ. ఇది పరమార్థపరమైన అర్థం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ముందు చెప్పుకున్నది ఏమిటంటే కలమంతా కూడాను ఎవరి వలన సృష్టి స్థితిలయలు చేయబడుతున్నాయో ఆ తల్లి అని 3వ కూటములకు అర్థం. ఇప్పుడు చెప్పబడుతున్నది సకలము లయం చేసుకునేది. ఎందుకంటే హ్రీంకారం లజ్జాబీజం అని అర్థం ఇక్కడ. అందుకే హ్రీంకారం గురించి చెప్తూ లజ్జాపద సమారాధ్య అని ఒక నామం మనకి త్రిశతిలో కనబడుతుంది. లజ్జాపదం అంటే లజ్జను తెలియజేసే పదం హ్రీంకారం. అదే సంస్కృతంలో హ్రీహి అంటే సిగ్గు బిడియం అని అర్థం, అంటే లజ్జ అని అర్థం హ్రీహి అనే శబ్దానికి. అది బీజాక్షరం మాత్రమే కాకుండా ఒక శబ్దముగా అర్థం కలిగినటువంటిది. ఎందుకంటే బీజాక్షరాలకి సాహిత్యార్థాలు ఉండవు. క్లీం అంటే ఏమిటి, ఐం అంటే ఏమిటి అంటే సాహిత్యార్థం ఉండదు. ఎందుకంటే మంత్రం అది శక్తివంతమైనటువంటి ఒక అక్షరం, అందుకే దాని పేరు బీజాక్షరం అని అర్థం. అదే నమశివాయ అన్నామనుకోండి సాహిత్యార్థం ఉంది, శివునికి నమస్కారం అని. రామాయ నమః అంటే రామునికి నమస్కారం అని ఉంది. కానీ బీజాక్షరములకు సాహిత్యార్థాలు ఉండవు. అలా ఓంకారానికి కూడా సాహిత్యార్థం లేదు. అలాగని అర్థం లేదండి, సాహిత్యార్థం లేదన్నాం. వాటి అర్థాలు వాటికి ఉన్నాయి. అంతేకాదు హ్రీహి అనే దానికి సాహిత్యార్థం ఉంది, అంటే సిగ్గు బిడియం అని అర్థం. ఇప్పుడు దాన్ని బీజంగా మనం చేసినప్పుడు నాదం కలిసి హ్రీం అయింది, అంటే అది లజ్జాపదం. అందుకే లజ్జ అంటే ఏంటి, ముడుచుకొనుట అని అర్థం ఇక్కడ. హ్రీం అంటే ముడుచుకొనుట. ముడుచుకొనుట అంటే లయము చేసుకొనుట అని అర్థం. దీన్ని అంతర్ముఖత్వం అంటాం. బహిర్ముఖత్వం అంటే విచ్చుకొనుట, అంతర్ముఖత్వం అంటే ముడుచుకొనుట. ఆ ముడుచుకొనుట కావాలండి. కృష్ణ పరమాత్మ వేణుగానం చేస్తుంటే మునీన్ ముకుళయన్ అంటాడు మహానుభావుడు లీలాసుకుడు. మునులు ముడుచుకుపోయేట వేణుగానం వింటూ ఉంటే. మాకు అలా ప్రవచనం వింటూ ఉంటే కళ్ళు ముడుచుకుంటాయండి కొందరు అనొచ్చు, కానీ అలానే ముడుచుకోవడం కాదు ఇది.
అది వినగానే అంతర్ముఖులైపోయారని అర్థం ఇక్కడ. అలాగా ముడుచుకొనుట అంటే లయము చేసుకొనుట అని. దేన్ని లయం చేసుకుంటుంది ఆవిడ? సకలమును లయం చేసుకునే తల్లి. ఆఖరి కూటముల అర్థం ఏంటంటే ఈ సమస్తం అమలు లయమవుతున్నాయి. ఇది వేదాంత విచారణలో అనేకముగా కనబడుతున్న జగత్తు విచారణ ద్వారా బ్రహ్మమునందు లయమైపోతుంది. ఆఖరికి విచారణ చేసే మనస్సు కూడా బ్రహ్మములో లయమవుతుంది. ఇంకా మనస్సే లేదు ఇక్కడ. కానీ సర్వము దేని యందు లయిస్తుందో, ఏది దేనిలోనూ లయించదో అది శాశ్వత తత్వం. అందుకే సర్వమును లయించుకున్న శక్తి. అందుకే తర్వాత ఆఖరి బీజం మోక్షకారకమైన శక్తిని చెప్తుంది. అంతేకాదు మన సర్వస్వం సర్వభావాలు కూడా అమ్మకు అర్పించడం కావాలి. అందుకే మూడవ కూట వచ్చేటప్పటికల్లా ఈ అనేకములన్నీ అర్పించడమే. అది దీన్ని ప్రవిలీనం అని కూడా అంటారు. ఇది అర్చనా విధానంలో కూడాను ధర్మం జుహోమి, అధర్మం జుహోమి, పాపం జుహోమి, పుణ్యం జుహోమి అంటూ సర్వము కూడా హితపూర్వం ప్రాణబుద్ధి దేహ ధర్మాధికారిత, వీటన్నిటితోనూ మనస్సుతో శరీరంతో చేసినవన్నీ కూడా బ్రహ్మార్పణం భవతు స్వాహ అంటారు. బ్రహ్మార్పణం భవతు అంటే సర్వం బ్రహ్మార్పణం అయిపోయింది. సర్వం బ్రహ్మార్పణం అంటే మిగిలేదేమిటి? తెచ్చుకున్న ద్రవ్యములన్నీ అగ్నిలో వేశాం, అప్పుడేం మిగిలింది? అగ్ని మిగిలింది. కానీ సర్వం బ్రహ్మార్పణం అయితే మిగిలింది ఏమిటి? బ్రహ్మమే మిగిలింది. ఏదైతే మిగిలిందో ఆ బ్రహ్మము అది మనమై మిగలడమే మోక్షం. అది ఆ చివరి చెప్పినటువంటి కూటం అంత విశేషమైనది. అందుకే అది ముక్తిప్రదాయకమైన కూటము అన్నారు. ఈ కూటమి ధ్యానం విశేషం. అందుకే వీటికి మిగిలిన వాటికి చెప్పిన ధాత్వర్థాలు వీటికి చెప్పనక్కర్లేదు. సకలం అని తెలుసుకుంటే చాలు. సకలమును సృష్టి స్థితిరేలు చెయ్యునది అని ఒక అర్థము, సకలమును లయము చేసుకునే మోక్ష రూపిణి అని రెండవ అర్థం. ఈ రెండు అర్థాలు మూడవ కూటానికి మరి చెప్పుకుంటూ అందులో మొదటక్షరం ఇప్పటికే చెప్పుకున్నాం. ఎందుకంటే ఇక్కడ అనేక మంది అమ్మ మంత్ర జాపకులు ఉన్నారు. వాళ్ళు ఆనందిస్తారనే ఉద్దేశంతో, అంతేకాదు వాళ్ళు చేస్తున్నది మరింత అనుభూతితో వాళ్ళు చేయడం కోసం వీటికి అర్థములు చెప్పడం జరుగుతుంది. ఆ నెపంతో మంత్రం లేని వారికి కూడా అమ్మంటే ఏంటో తెలిస్తే చాలండి. మంత్రం ఉన్నవారు మంత్రం చేసుకోవచ్చు, కానీ మంత్రం లేనివారు అయ్యో లేదే అనుకోనక్కర్లేదు. బాగా తెలుసుకోండి. ఇక్కడ అమ్మపై భక్తి ఉండాలి. మీరు లలితా శాస్త్రం మొత్తం చదవండి, మంత్రగమ్య అని ఎక్కడా కనబడదు. భక్తిగమ్య, ధ్యానగమ్య, జ్ఞానగమ్య అని 3 మాటలు ఉంటాయి. ఆ మాటకు వస్తే లలిత అనే మాట మంత్రం కదా, మననం చేసుకుంటే అదే మంత్రం అవుతుంది. అందుకు ఇక్కడ మంత్రాక్షరములతో గర్భితం చేశారు గనక మంత్రార్థం అని చెప్పుకున్నాం. మంత్రాక్షర గర్భితమైన స్తోత్రం అందరూ చదువుకోవచ్చు, దాని ఫలితం అందరూ పొందవచ్చు. అందుకే దానికి వ్యాఖ్యానిస్తున్న నెపంతో మంత్రాక్షర స్మరణ తద్భావ స్ఫురణ కూడా మనం చేసుకోవడం జరుగుతున్నది. ఇక్కడ మొత్తానికి నిన్న మనం చెప్పుకున్నటువంటి శ్లోకాల్లో సచ్ఛాయైర్వరకేతకీదళ రుచ ఇక్కడ నుంచి మొదలవుతున్నది మూడవ కూటం సాతో. సచ్ఛాయైర్వరకేతకీదళ రుచ అనే శ్లోకంలో తాంబూల సమర్పణం గురించి మనం చెప్పుకున్నాం. దానికి సమానంగా శంకరానందుల వారు ఇచ్చిన సర్వజ్ఞాన కళావతీం సకరుణాం సర్వేశ్వరీం సర్వగాం సత్యాం సర్వమయీం సహస్రదళజాం సత్వార్ణవోపస్థితాం సర్వార్ణవోపస్థితాం సంగాసంగ వివర్జితాం సుఖకరీం బాలార్కకోటి ప్రభాం శ్రీచక్రప్రియ బిందుతర్పణ పరాం శ్రీ రాజరాజేశ్వరీం. ఇక్కడ వరకు నేను చెప్పుకోవడం జరిగింది. తర్వాత అక్షరం కకారంతో మొదలు పెడుతున్నారు భగవత్పాదుల వారు. అది అర్చనకి ఎలా చూపిస్తున్నారు ఉపచారాల్లో. ఇక్కడ అమ్మవారికి ఆరార్తికం ఇవ్వడం ఒకటి, దీపాలు ఇవ్వడం ఒకటి, అదేవిధంగా నృత్య గీతాది ఉపచారములు సమర్పించడం ఒకటి. అంటే ఒక్క శ్లోకంలో ఎన్ని ఉపచారాలు ఉన్నాయో చూడండి. ఇక్కడ పూజాంతంలో నీరాజనం ఇవ్వడం గొప్ప ప్రక్రియ. ఆ సమయంలో చాలా మందికి ఆనందం కూడా కలుగుతుంది, ఎందుకంటే పూజ అయిపోయిందని. అని కాదండి, ఆ నీరాజనం అనేది చాలా మంచి ప్రక్రియ. అందుకే మనకు ఉత్తరాదిలో మొదలైన చోట హారతికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఆరార్తికం అనే మాట నుంచి హారతి అనే శబ్దం మనకి వచ్చింది. ఆరతి హారతి కొందరు పెడతారు, కానీ ఆరార్తికం అంటే రకరకాల ఒత్తులతో నీరాజనాలు ఇవ్వడం. ఇది పెద్ద ప్రక్రియ. మామూలుగా కర్పూర నీరాజనం పక్కన పెట్టేస్తాను నిత్యం చేసేటప్పుడు, కానీ పంచవర్తుల హారతి, అదేవిధంగా 1, 2, 3 సంఖ్య పెంచుకుంటూ రకరకాల వృత్తులతో ఇవ్వడం కనబడుతుంది. నక్షత్ర హారతి అంటూ కుంభహారతి అని ప్రత్యేకంగా చెప్తారు. ఇవన్నీ రకరకాల హారతులు. ఈ హారతులకు చాలా విశేషమైనటువంటి అంశం ఉన్నది. అలాంటి హారతులు ఇక్కడ ఇస్తున్నారు గురువుగారు. కన్యాభికమనీయ కాంతిభిరలంకారామలారార్తిక పాత్రే మౌక్తిక చిత్ర పంక్తి విలసత్కర్పూర దీపాళిభి తత్తాళ మృదంగ గీత సహితం నృత్యత్పదాంభోరుహం మంత్రారాధన పూర్వకం సునిహితం నీరాజనం గృహ్యతాం. విశేషించి నీరాజనోపచారం ఎప్పుడు చేయాలి? తాంబూల సమర్పణం తర్వాత.
తాంబూలం ఇచ్చిన తర్వాత తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని కదా నీరాజన ఇస్తాం. నిన్న మనం తాంబూలం పూర్తి చేసుకున్నాం. తాంబూల ప్రక్రియ ఉన్నది. అసలు అమ్మవారి తాంబూలాన్ని ఒక్కసారి ధ్యానించడం చాలా విశేషం. దీనిలో కూడా ఒక తాత్విక అర్థాన్ని పెద్దలు చెప్పారు. తాంబూలం ఇచ్చేటప్పుడు రకరకాల పదార్థాలు ఉంటాయి, కానీ అమ్మది స్వీకరించిన తర్వాత వాటి వేటికి లేని రంగు వస్తుంది. మీరు గమనించారు, దాని ఒక్క రంగు కూడా మిగలదు. సున్నం తెలుపు కానీ, ఆకుపచ్చతనం కానీ, ఆ లోపల వేసిన పోక యొక్క వర్ణం కానీ, మిగిలిన ద్రవ్యములు కానీ వేటి వర్ణము దానికి ఉండదు. ఒకే వర్ణం అయిపోతుంది. ఇక్కడ అరుణ వర్ణం. అరుణం ఎవరు? ఆవిడే. కానీ అనేకమంతా ఏకం అవడం అనేది అక్కడ కనబడుతుందండి. ఆవిడ వర్ణమే అవుతుంది ఇక్కడ. అందుకే త్రిపుటి ఏకత్వమే తాంబూలం మనకు నిర్వచనం చెప్పారు. ఇక్కడ ఉపచారాన్ని కూడా ఉపనిషత్తులుగా చూడడం అనేటువంటి భూమికలోకి మనం వెళ్ళాలి. ఇక్కడ మరొక అందమైన అంశం ఏంటంటే అమ్మవారి తాంబూల ధ్యానం విశేషమండి. అందుకే నిన్న అయినట్టు అవుతూ మళ్ళీ వాళ్ళు మొదలెట్టుకున్నామంటే ఆ తాంబూల ధ్యానం చాలా విశేషం. ఈ తాంబూల ప్రసాదం కోసం సుబ్రహ్మణ్య స్వామి మొదలైన వారు ఎదురు చూస్తూ ఉంటారని భగవత్పాదుల వారు రచించారు. ఇక్కడ ఆ తారకాసుర సంహారం మొదలైనవన్నీ చేసుకొచ్చిన తర్వాత ఆ పెట్టుకున్న కిరీటాలు తీసి అమ్మ దగ్గర నిలబెడతారట. విజయం సాధించేవారైనా సంతోషం అంటూ ఆవిడ వేసుకున్న తాంబూలపు ముక్కిస్తుందట తల్లి. ఇక్కడ చాలా విశేషమైన అంశం. ఇక్కడ ఆ తారకాసుర సంహారం మొదలైనవన్నీ చేసుకొచ్చిన తర్వాత ఆ పెట్టుకున్న కిరీటాలు తీసి అమ్మ దగ్గర నిలబెడతారట. విజయం సాధించేవారైనా సంతోషం అంటూ ఆవిడ వేసుకున్న తాంబూలపు ముక్కిస్తుందట తల్లి. ఇక్కడ చాలా విశేషమైన అంశం. ఇక్కడ అమ్మవారు అది ఇవ్వడం పిల్లలకి తల్లి ఇచ్చినట్లే. అది ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారి ముఖం అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది మంత్ర శరీరం అమ్మవారిది. అది మాంస అస్థిమయమైనటువంటి పంచభూత వికార దేహం కాదు. ఎప్పుడు దేవతను తలంచుకున్నా ఆ దేహాల గురించి ఇవి తెలుసుకోవాలి. ఇవి తెలియక చాలామంది అన్యులు మన మతాన్ని నిందించేటప్పుడు వాళ్ళ దేవుళ్ళని పోలుస్తూ మన దేవుడితో చెప్తారు. ఒక వ్యక్తి పుట్టి ఏదో చెప్పారు, వాళ్ళ మీద గౌరవభావంతో చేసుకోవడం వేరు. కానీ ఉపాస్యమైన దేవతల శరీరాలు మంత్రమయమే, తేజోమయమై ఉంటాయనే జ్ఞానం మనకైనా ఉంటే వాళ్ళ మాటలకి చలించిపోకుండా ఉంటాయి. ఇక్కడ కానీ దేవతా శరీరం మాంసమయమైన పాంచభౌతిక వికారాలతో ఉన్నది కాదు. అది మంత్రమయమై, విశ్వమయమై, సర్వదేవతామయమై ఉన్నటువంటి సంపూర్ణ విశ్వచాలన శక్తే దేవతాకృతి. అందుకు ఆ వదనం ఏమిటో మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. వదనము వాగ్భవకూటం, కంఠం నుంచి కటి వరకు మధ్యకూటం, కటి నుంచి పాదాల వరకు శక్తికూటం. అందుకే శక్తికూటంలో మనం ఇప్పుడు ఉన్నప్పటికీ ఆ శక్తికూటంలో పాదం, శక్తికూటం ఏమిస్తుంది? మోక్షం. కనుక అమ్మ పాదాలను ఆశ్రయిస్తే మోక్షం వస్తుందని చెప్పడమే దానిలో ఉన్న భావం. ఇందులో వాగ్భవకూటం వదనం కదా. కనుక అమ్మ నోటి నుంచి వచ్చిన తాంబూలం అంటే వాగ్భవకూటం అంటే సమస్త వాక్కులకి మూలమైనటువంటి విద్యల యొక్క స్వరూపం అమ్మ ముఖం. అందులోంచి వచ్చిన తాంబూలం అంటే సర్వ విద్యాస్వరూపమైన ఒకానొక శక్తి. అంత శక్తి కలిగినటువంటి తాంబూలాన్ని ధ్యానించినట్లయితే అది అపూర్వమైన వాక్శక్తిని, జ్ఞానశక్తిని మనకు ప్రసాదిస్తుంది. అందుకే ఒక మూగవాడు గురువు ద్వారా అమ్మ మంత్రాన్ని పుచ్చుకుని అమ్మ రూపాన్ని ధ్యానిస్తూ జపం చేసుకుంటూ ఉంటే అతని భక్తికి సంతోషించి ఆ విగ్రహం నుంచి కదిలొచ్చింది కామాక్షమ్మ. వచ్చి తన చర్వణం చేస్తున్న తాంబూలం ముక్కిచ్చిందిట. ఆ తాంబూలం భక్తిగా స్వీకరించడం చేత అతను అద్భుతమైన కవి అయి 500 శ్లోకాలు అమ్మ మీద చెప్పగలిగాడు. మూక కవి, మూక పంచశతి. అమ్మ తాంబూలం అనగానే ఇది గుర్తు రావాలండి. అలా గుర్తు తెచ్చుకున్న భక్తుడికి అమ్మ తప్పకుండా జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. ఇది తాంబూల ధ్యానం మనం చేసుకున్నాం. అంతేకాదు అమ్మ తాంబూలం ఎంత గొప్పగా ఉందంటే కర్పూర వీటి సౌరభ్య కల్లోరిత కకుప్తట. ఆ తాంబూలప వాసన ఆ మణిద్వీపంలో చింతామణి గృహంలో అంతా పరిమళిస్తోంది. మొత్తం ఆ దిగంతాల్లో వ్యాపించిపోయింది వాసన. దీన్ని బట్టి అర్థం ఏంటంటే అమ్మ వల్ల మనకు వచ్చిన విద్య అది అంతటా వ్యాపిస్తుంది. అంటే విద్య ప్రచారం అవుతుంది, కీర్తి రూపంగా వ్యాపిస్తుంది. అంటే విద్య అంతటా వ్యాపించాలి కదా. గురువు నుంచి శిష్యులకి, అలాగే తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి తెలిసిన వాళ్ళ నుంచి వ్యాపించాలి కదా. అలా వ్యాపించే లక్షణమే ఆమోదము, ఆ పరిమళం. అది చూపించిన అర్థం. అందుకే తత్వం తెలిసి రూపాన్ని మనం ధ్యానించినట్లయితే అందులోని దివ్యత్వం తెలుస్తుంది. తెలియకపోతే మనలాంటి ఒకానొక రూపాన్ని మనం తలంచుకుంటున్నామనే భ్రాంతి మిగులుతుంది. ఇక్కడ మనకు ధ్యానానికి అనువుగా అమ్మ రూపం ధరించేందే తప్ప మన వంటి రూపం కాదు ఇది. ఇక్కడ అది సచ్చిదానందమయమై, తేజోమయమై లీలగా అమ్మ ధరించినటువంటి విశ్వ చైతన్య, మంత్ర చైతన్య, దేవతా చైతన్యాల్ని వ్యక్తపరిచే స్వరూపమే అమ్మవారిది. అందుకు అమ్మవారి యొక్క తాంబూలం ధ్యానించిన తర్వాత నీరాజన ఎలా ఇస్తున్నారంటే అనేక మంది దేవకన్యలు అక్కడి నుండి నీరాజనాలు ఇస్తున్నారు. కన్యాభి, దేవకన్యలు అక్కడుంటూ కమనీయ కాంతిభిరలంకారై,
వాళ్ళు కూడా చక్కగా అలంకారములు చేసుకున్నారు. అప్పుడు అమలమైన ఆరార్తికం పట్టుకున్నారు, నిర్మలమైన ఆరార్తికములు పట్టుకున్నారు. ఎలాగంటే పాత్రే మౌక్తిక చిత్ర పంక్తి విలసత్ కర్పూర దీపాళిభి, అనేక రకాల పాత్రలతో ఆరార్తికములు ఇవ్వడమే కాకుండా ముత్యాలు పొదిగినటువంటి పళ్ళెరాల్లో కర్పూరములు పెట్టి హారతలిస్తున్నారు. ముత్యాల హారతి అని మనం వింటూ ఉంటాం. ఆ ముత్యములు పొదిగినటువంటి మౌక్తిక చిత్ర పంక్తి విలసత్ కర్పూర దీపాళిభి. ఆ తర్వాత గీతం సమర్పయామి, నాట్యం సమర్పయామి. అమ్మవారు మహారాణి, ఆవిడ సర్వోపచారములు ఇస్తున్నారు. అది కళానిధి కావ్యకళ రసజ్ఞా రససేవది అన్నట్టు రసజ్ఞురాలైన తల్లికి గీత నాట్య స్తోత్రాదులన్నీ, ఎందుకంటే పూజ వీటితో పూర్ణం కావాలి అని చెప్తారు. ఎలాంటి గీతములంటే మృదంగ గీత సహితం, ఆ మృదంగనాదంతో కూడిన గీత అంట. ఆ చెప్పేటప్పుడు గురువుగారు ఎంత గొప్ప రచన. శంకర భగవత్పాదుల వారి కవిత్వం అని ఎవరైనా రీసెర్చ్ చేస్తే అద్భుతమైన అంశాలు బయటకు వస్తాయి. కవిత్వము, తత్వము, అందులో ఉన్న రకరకాల సౌందర్యాలు, వీటి మీద పరిశోధనలు చాలా చాలా జరగాలి. సిద్ధాంత భేదాలతో కొట్టుకులాడేటువంటి వారు అసలు రహస్యాలు తెలుసుకోలేకపోతున్నారు. అందుకు శంకర వాంగ్మయం గారిని పరిశీలిస్తే కాళిదాసాది కవులకు కూడా ఏమీ తీసుకోరు ఆయన. కానీ కవిత్వాన్ని మించిపోయిన తత్వం ఇచ్చాడు కనుక తత్వవేత్తగానే మనందరం తెలుసుకుంటున్నాం. కానీ ఏమి కవిత్వము. అయితే తాళం తకారంతో వేస్తారు, తత్తద్ధిమితక ఇలాంటి శబ్దాలు. దాన్ని ఎంత చక్కగా ఇందులో పొదిగించారంటే తత్తత్తాళ మృదంగ గీత సహితం. చదివేటప్పుడే తత్తత్తాళ అన్నప్పుడు ఆ తకధిమిత జతులు చూపించాడు. కానీ ఇది జతి అన్నప్పుడు దానికి అర్థం ఉండదు. తద్ధిమితక అంటే వాడికి అర్థాల్లో, కానీ ఇక్కడ అర్థం ఉంది. తత్తత్తాళ అంటే ఆయా తాళములతో అని అర్థం. ఇక్కడ తత్తత్తాళ ఆయా తాళములతో కూడినటువంటి మృదంగ గీత సహితం. ఆ గీతములతో పాటు నృత్యత్పదాంభోరుహం, తమ పాదపద్మాలతో చక్కగా అందంగా నృత్యం చేస్తున్నారు. ఎవరు? కన్యాభిహి. అంటే కొందరు కన్యలు నీరాజనం ఇస్తూ ఉంటే, కొందరు గానములు చేస్తూ ఉంటే, కొందరు నృత్యములు చేస్తూ ఉంటే, మరికొంతమంది మంత్రములు చదువుతూ మంత్రపుష్పములు ఇస్తూ ఉంటే, మంత్రారాధన పూర్వకం సునిహితం, చక్కగా సమర్పించబడిన నీరాజనం గృహ్యతాం. ఆ నీరాజనాన్ని తీసుకో తల్లి. నీరాజనం ఇచ్చేటప్పుడు గానము, నాట్యము, అదేవిధంగా మంత్రము ఇవన్నీ కలిసి నీరాజనాలు ఇవ్వడం అనేది కనబడుతుంది ఇక్కడ. ఈ దివ్యమైనటువంటి ఆ నీరాజన స్వరూపాన్ని మరొక మానస పూజా స్తోత్రంలో కూడా భగవత్పాదుల వారు చాలా చక్కగా చూపిస్తూ అనేక మంది అనేక రకాలుగా ఎలాగా అమ్మవారికి నీరాజనాలు ఇస్తున్నారంటే కాచిద్గాయతి కిన్నరీ కలరవం వాజ్యం దధానోర్వశీ రంభా నృత్యతి కేళి మంజుల పదం మాత పురస్తాత్తవ కృత్యం ప్రోజ్జుసరస్త్రియో మధుమద వ్యాఘూర్ణమానేక్షణం నిత్యానంద సుధాంబుధిం తవ ముఖం పశ్యంతి హృష్యంతి చ. వాళ్ళందరూ సంగీతాలు పాడుతూ, అందులో కొంతమంది కిన్నరాంగంలో అవ్యక్తమైన మధురమైన శబ్దం వచ్చేటట్టు గానం చేస్తున్నారు. ఊర్వశి వాద్యం దాల్చి వాయిస్తుంది అక్కడ. అంతేకాదు అనేక మంది దేవాంగనలు, అప్సరకాంతలు అమ్మ ముందు పాడుతూ నాట్యం చేస్తున్నప్పుడు వాళ్ళ దృష్టంతో అమ్మ ముఖం మీద ఉందిటండి ఇక్కడ. ఎందుకంటే అమ్మ అవి వింటూ ఆనంద పారవస్యంతో కన్నులు అరమోడ్చి చిరునవ్వు నవ్వుతుంది. అది చూడాలని వాళ్ళందరూ తాపత్రయం ఇక్కడ. ఎందుకంటే మేము ఇంత చేసిన దానికి అమ్మ సంతోషించాలి, అది వాళ్ళు చూస్తున్నారు. ఆవిడ పరవశంతో వ్యాఘూర్ణమానేక్షణ పరవశంతో కళ్ళుని ఇలా తిప్పుతుందట. ఆ తిప్పుతూ ఉంటే ఆ ముఖాన్ని చూసి నిత్యానంద సుధాంబుధిం తవ ముఖం పశ్యంతి హృష్యంతి చ. వాళ్ళు నృత్యంతి పశ్యంతి హృష్యంతి, నాట్యం చేస్తూ నీ ముఖాన్ని చూస్తున్నారు, నీ ముఖం చూడడం వల్ల వాళ్ళు మురిసిపోతున్నారు తల్లి అని చెప్తూ, అప్పుడు అమ్మవారి యొక్క ఆ దివ్యమైనటువంటి ఆ వదన సౌందర్యం దర్శించేటప్పుడు ఎలా ఉంటుంది అంటే తాంబూలాద్భోసి తాంబూలోద్భాసి వక్త్రైః త్వదమలవదనాలోకనోల్లాసి నేత్రైః చక్రస్థైః శక్తిశంఘైః పరిహృత విషయా సంగమాకర్ణ్యమానం గీతాజ్ఞాభిప్రకామం మధురస మధురం వాదితం కిన్నరీభిః వీణాఝంకారనాదం కలయ పరశివానంద సంధానహేతోః. ఆ దివ్యమైనటువంటి నాదములు అక్కడ వస్తూ ఉంటే అమ్మవారి చుట్టూ
ఆవరణ దేవతలు కూర్చున్నారు కదా, నవావరణలో ఉన్నటువంటి దేవతలందరూ కూర్చున్నారు. చక్రస్థై శక్తి సంఘై, ఆ శక్తి సమూహం అంతా కూడా వీళ్ళు చేస్తున్న నృత్యాలకు వాళ్ళు ఆనందిస్తూనే ఎంత బాగా ఉన్నది, అమ్మ ఎలా ఆనందిస్తుందో అని చూస్తున్నట్టు వాళ్ళు కూడా. ఆవిడ ఆనందం చూసి వీళ్ళకి మళ్ళీ పరమ ఆనందంగా ఉంది. మొత్తానికి అనాదములు అమ్మవారి ఆనందము ఇది చూస్తూ ఉంటే పరశివానంద సంధాన హేతో, అది పరశివానందాన్ని కలిగిస్తున్నది, అంటే పరబ్రహ్మానందాన్ని ప్రాప్తింపజేస్తున్నది అంటూ అమ్మవారికి ఇచ్చినటువంటి ఆ నీరాజన విధానాలు ఇంత చక్కగా దర్శించారు. ఇప్పుడు కకారంతో అని చెప్పుకున్నాం. భగవత్పాదుల వారి రచన. శంకరానందుల వారు అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నారు ఇక్కడ. కాదిక్షాంత సువర్ణ బిందు సుతను సర్వాంగ సంశోభితాం నానారత్న విచిత్ర చిత్ర చరితా చాతుర్య చింతామణిం చిత్రానంద విధాయినీం సుచపలాం కూటత్రయాకారిణీం శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీరాజరాజేశ్వరీం. కాది క్షాంత సువర్ణ బిందు సుతను, అమ్మవారి స్వరూపాన్ని అక్షర రూపాలుగా తెలుసుకుని గాని ఆరాధన చేస్తే అది గొప్ప ఉపాసన అని పెద్దలు చెప్తారు. అందుకే అక్షరములతో కూడి అమ్మవారిని కొలుచుకోవడం, అక్షరాలన్నీ అమ్మవారి రూపంలో తెలుసుకోవడం మీకు తెలియాలి. అందుకే మాతృకావర్ణములకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు. మాతృకావర్ణములు అంటే ఏంటో చెప్పుకున్నాం కదా, 50 అక్షరాలు, మంత్రములన్నీ అందులోంచి వచ్చాయి. అసలు అమ్మవారి మంత్రం ఏమిటయ్యా అంటే 50 అక్షరాలు అమ్మవారి మంత్రములే అన్నారు ఇక్కడ. అది గొప్ప విశేషమండి. అందుకే మరి మాకు మంత్రాలు ఏమి లేవండి అంటే ఆకారం నుంచి క్షకారం వరకు రోజు చదువుకుంటే అదే మంత్రం. మీ పిల్లల చేత మంత్రాలు చేయించండి. అక్షరాభ్యాసమే మంత్రోపాసన, మరొకటి కాదు. అక్షరాభ్యాసం ఎప్పుడూ చేసుకోవాలి. అంతేకాదు అక్షరాలని మాత్రం రోజు ఒకసారి అనుకుంటే అది దివ్యమైనటువంటి శక్తినిస్తుంది. అందుకే మన పెద్దవాళ్ళు అక్షరాభ్యాసం రూపంలో అక్షరక్రమం పెట్టడానికి అర్థం ఏంటంటే ఊరికిన అల్ఫాబెట్స్ నేర్చుకోవడానికి కాదు, అవి భుక్తి కోసం బ్రతికే జీవులు చేస్తారు. కానీ ముక్తి కోసం బ్రతకవలసిన భారతీయులు భుక్తి ముక్తి రెండిటి కోసం పనికొచ్చేటట్టు అక్షరాలను తీర్చిదిద్దారండి ఇక్కడ. ఆ అక్షర క్రమంగానే ఒక్కసారి అనుకుంటే మన శరీరంలో ఏ యోగ కేంద్రాలు స్పందిస్తాయి, వాటి ప్రభావం ఎలా ఉంటుందనేది పెద్ద శాస్త్రం. అది అక్షర క్రమం శివుని డమరకం నుంచి వచ్చినటువంటి పద్ధతిగా చెప్తూ దానిపై నందికేశ్వరుడు కారికలు రచిస్తే, ఉపమన్యువు దానికి భాష్యం రచిస్తే కేవలం అకారం నుంచి క్షకారం వరకున్న అక్షరాలపై ఒక శాస్త్రం తయారైంది. అంత విశేషమైన అంశం ఉంది. ఇప్పుడు అవి చెప్పడానికి సమయము కాదు, సమయము లేదు. అందుకే అక్షరములకు అంత శక్తి ఉందని మాత్రం తెలుసుకుంటున్నాం. అక్షర రూపిణిగా అమ్మవారిని చూడాలని ఈ శ్లోకంలో చెప్తున్నారు శంకరానందుల వారు. అక్షరములు అంటే అకారం నుంచి క్షకారం వరకు ఉన్న అక్షరములు ఒకటి, మంత్రాక్షరాలు ఒకటి. మరి ఏ మంత్రం మనకు ఉపదేశింపబడిందో ఆ మంత్రంలో ప్రత్యక్షరానికి ఒక శక్తి ఉంటుంది. అంతేగాని మంత్రానికి అర్థం చెప్పండి అర్థం చెప్పండి ఎన్ని అర్థాలు చెప్తాం? ఒక అర్థం చెప్పి వదిలేస్తే సరిపోదు. మంత్రంలో ఎన్నో అర్థాలు ఉంటాయి. అవి సాధన చెయ్యగా 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 అనుభవానికి వస్తాయి. అంతే ఇక్కడ అనుభవానికి వచ్చాక మనం కూడా ఇంకోటి చెప్పలేము, అనిర్వచనీయమైన అనుభూతి. కనుక మంత్రానికి కొంతమేరకు అర్థం ఎందుకు చెప్పుకోగలమంటే మంత్రం మీద శ్రద్ధ కలగడం కోసమే, ఒక భావం కలగడం కోసమే. కానీ మంత్రం వల్ల వచ్చే అనుభూతి ఉందే అది మాటలకు అందదు. మంత్రం చెయ్యగా చెయ్యగా మంత్రదేవతే ప్రత్యక్షరంలో ఉన్న తన తేజస్సును మన అనుభవానికి తెస్తుంది. తెలుసుకోండి ఇక్కడ.